ఛత్తీస్గఢ్ ఒరిస్సా రాష్ట్రంలో మావోయిస్టుల కాల్చివేత. మొత్తానికైతే అమిత్ షా అన్నట్టుగా మావోయిస్టులు, నక్సలైట్లు, నక్సలిజము ఈ సిద్ధాంతాన్ని పాటించేటువంటి వాళ్ళు అడవుల్లో అన్నలుగా ఉన్నటువంటి వాళ్ళు మన భాషలో చెప్పాలంటే చివరి ఊపిరితో కొన ఊపిరితో ఉన్నారని 2026 కల్లా భారతదేశంలో మావోయిస్టులే లేకుండా చేస్తామని శపథం చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పటికే ఆ మేరకు పనిచేస్తున్నది. ఈ ఒక్క ఏడాదిలోనే 300కు పైగా నక్సలైట్ల ఎన్కౌంటర్ జరిగిపోయింది. అనేక మంది లొంగిపోతున్నారు, లేకపోతే బయటకు వస్తున్నారు. లొంగిపోయినటువంటి నక్సలైట్లతోటే వాళ్ళనే మళ్ళీ జవాన్లుగా మార్చి వాళ్ళ చేతనే నక్సలైట్ల పేరుకి ఎన్కౌంటర్ చేసేటువంటి విధంగా కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేసి ఆ విషయంలో ఆపరేషన్ ఖగార్ విజయవంతంగా సాగుతున్నది. ఛత్తీస్గఢ్ సీఎం కానీ ఇవాళ ఒడిశా సీఎం కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా నక్సలైట్లు కొన ఊపిరితో ఉన్నారు. కీలకమైనటువంటి నాయకులంతా కూడా చనిపోతున్నారు. ఏకంగా కేంద్ర కమిటీ సభ్యుడు ఎన్కౌంటర్లో చనిపోవడం తొలిసారి అనేటువంటిది వార్త. ఇప్పుడు చలపతి లాంటి వ్యక్తి చనిపోవడము, చంద్రబాబు నాయుడు పైన అలిపిరిలో దాడి చేసి దాడులకు రూపకల్పన చేసేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ కేంద్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వయసు పైబడిపోయి అనేకమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నారు. చలపతి కూడా నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఆయనకు అనేక మంది అంగరక్షకులు ఉంటారు. ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఇవాళ ఆయనకు రక్షణ ఇస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. ఆయన చనిపోయాడు. దీనివల్ల ఏం లాభం? ఇప్పటికైనా సరే కేంద్ర కమిటీ సభ్యులు అందరూ కూడా బయటికి వచ్చి లొంగిపోవడం వల్ల ఈ ఎన్కౌంటర్లు ఉండదు. వీళ్లకు వాళ్లకు ఎవరికి సమస్యలు ఉండవు. ఎందుకంటే కేంద్ర కమిటీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 70 ఏళ్లకు పైబడినటువంటి వాళ్ళే. ఆ 70 ఏళ్లకు పైబడి అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళను కాపాడడానికి ఆరోగ్యంగా ఉన్నటువంటి నక్సలైట్లంతా చచ్చిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. వాళ్ళకు ఉండేటువంటి అంగరక్షకులు చనిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఎవరికి లాభం? ఆ 70 ఏళ్ళ పైబడినటువంటి వాళ్ళను కాపాడడం వల్ల పోనీ వాళ్ళందరూ వచ్చి లొంగిపోతే పోయింది. వాళ్ళు లొంగిపోతే మిగిలినటువంటి వాళ్ళను విచారణ పేరు మీద అనేక మంది మరి ఏం చేయాలి? వాళ్ళని కాపాడడం కోసం వీళ్ళు చనిపోతున్నారు, వీళ్ళు చనిపోవడం కోసం వాళ్ళను కాపాడబడుతున్నారు, వాళ్ళు చనిపోవడం కోసం ఏం జరుగుతుంది ఇవాళ? సో నక్సలైట్లకు సంబంధించి చాలా పెద్ద దెబ్బ అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఎదురు దెబ్బ, అమాయకమైనటువంటి వాళ్ళ ప్రాణాలు ఇటు అటు రెండు వైపులు కూడా పోతున్నాయి. ఎందుకు పనికిరాని ఆ సిద్ధాంతం నుంచి బయటికి వచ్చి ప్రజాస్వామ్యంలో ఉండి అటవీ హక్కుల కోసం కానీ, గిరిజనుల కోసం కానీ, పేదల కోసం కానీ రాజ్యాంగబద్ధంగా గ్రామాలలో ఉంటూ అక్కడే ఉండి రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా రాజకీయంగా చైతన్యం తీసుకొచ్చి వాళ్ళను చైతన్యపరిచి ఓటు హక్కు ద్వారా, ఓట్ల ద్వారా ప్రజలను చైతన్యపరిచి తద్వారా వాళ్ళ హక్కులను కాపాడవచ్చు. ప్రత్యేకమైనటువంటి ఆ సిద్ధాంతాలనే ప్రత్యేకంగా ఒక పార్టీ పెట్టి భారతదేశం యొక్క రాజ్యాంగ పరిధి లోపల ప్రజలను సమీకరించి పోరాటాలు చేసి ప్రజా పోరాటాలు విజయవంతమవుతాయి, ప్రజల కోరికలు నెరవేరబడతాయి రాజ్యాంగంలో, రాజకీయంలోనే ఒక్కసారి ఆలోచన చేయండి. అది మిస్ అవుతున్నది, అక్కడ పోతున్నది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు ఆయుధాలు పట్టిన రోజే వాటిని ఇంకా సమర్థించేటువంటి వాళ్ళు కూడా నక్సలైట్లే. ఎప్పుడైతే ఆయుధాలను పట్టినటువంటి వాళ్ళను సమర్థించారో ఇవాళ నక్సలైట్లు ఏదో సిద్ధాంతం పేరిట వాళ్ళు ఉద్యమాలు చేసి ఎవరినో చంపేస్తున్నారు. దొంగలు కూడా వాళ్ళ అవసరాల కోసం బతకడం కోసమే చేస్తున్నారు. అదొక సిద్ధాంతం. భూములు కబ్జాలు చేసిన వాళ్ళు కూడా వాళ్ళు బ్రతకడం కోసం, వాళ్ళు సంపాదించుకోవడం కోసమే భూములు కబ్జా చేస్తారు. అదొక సిద్ధాంతం. నక్సలైట్ల సిద్ధాంతం ఎట్లనో దొంగలది ఒక సిద్ధాంతము, దోపిడీదారులది ఒక సిద్ధాంతము, అవన్నీ కూడా సిద్ధాంతాలు అవుతాయి కదా. ఆ సిద్ధాంతాన్ని పరిరక్షించాలని పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు, జనజీవన స్రవంతిలో ఉండేటువంటి వాళ్ళు దొంగలని, దోపిడీదారులని, కబ్జాకోర్లను కూడా అవి కూడా వాళ్ళ సిద్ధాంతాలే కదా. వాళ్ళు కూడా సమర్థించుకుంటారు. దొంగతనం చేసేటువంటి వాళ్ళు కూడా సమర్థించుకుంటారు. హత్యలు, మానభంగాలు చేసేటువంటి వాళ్ళు కూడా సమర్థించుకుంటారు. వాళ్ళన్నింటినీ కూడా సమర్థిస్తారా? సో నక్సలైట్లను సమర్థించడం అంటే, వాళ్ళ హింసను సమర్థించడం అంటే వీళ్ళందరినీ కూడా సమర్థించినట్టే లెక్క. అదేదో గొప్ప దేశాన్ని ఉద్ధరించేటువంటి సిద్ధాంతం ఎన్నటికీ కాలేదు. నక్సలైట్ల సిద్ధాంతం ఎన్నటికీ దేశాన్ని ఉద్ధరించేటువంటి సిద్ధాంతం కాలేదు. 20 ఏళ్ల ఆధిపత్యానికి చెక్కు. ఆ ఎన్కౌంటర్లతో దళాలు కకావికలం, 600 క్యాంపులతో బలగాల నిఘా ఆపరేషన్ ఖగార్తో పైచేయి
ఏడాది వ్యవధిలో 300 పైన మంది మావోయిస్టులు మృతి. 2026 లక్ష్యంగా పెట్టుకున్నారు. వాళ్ళ నేపాల్ అనేటువంటిది కకావికలమైపోయింది. నేపాల్ కొద్ది రోజులైతే ఏమవుతుందో అర్థం కాదు. మావోయిస్టులు అనేక మంది మావోయిజంలో ఉండి ప్రచండ వచ్చి ఏది అండర్ గ్రౌండ్లో ఉండి ఆయుధాలు పెట్టి పోరాటం చేసి చివరికి ప్రచండ బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి అక్కడ ప్రధానమంత్రిగా అయ్యిండు. ఏమైంది? ఆ మావోయిస్టు సిద్ధాంతాల వల్ల అక్కడ రాజ్యాంగాన్ని మార్చి వాళ్ళ ఆ నేపాల్కు ఉన్నటువంటి ఆత్మను మొత్తం చంపేసిరు. మావోయిస్టు సిద్ధాంతాల వల్ల అక్కడ ఇష్టానుసారంగా మత మార్పిళ్ళు, ఇష్టానుసారంగా వలసవాదులు వచ్చి నేపాల్కు సంబంధించినటువంటి ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆచార వ్యవహార సాంప్రదాయాలన్నింటినీ తుంగలోకి దొక్కిరు మావోయిజం పేరుతోటి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఆ విదేశీ సిద్ధాంతాలు దేనికి పనిచేయవనేటువంటిది అన్నీ 40 ఏళ్ల నుంచి మీరు చేసింది ఏంది? నక్సలైట్ల వల్ల ఒరిగిన లాభం ఏంటి? ఏదో గ్రామాలలో అనేక మంది భూస్వాములు వేరు, ఇంకా కొత్త తరం భూస్వాములు వచ్చారు, కొత్త తరం కంపెనీలు వచ్చినాయి, లేకపోతే పరిశ్రమలు వచ్చినాయి, ఇంకా అనేక రకమైనటువంటి రియల్ ఎస్టేట్లు వచ్చినాయి, ఇంకో తరంగా వచ్చినాయి, ఇంకొక రూపంలో వచ్చారు. అది రూపం మారింది తప్ప ఇంకొకటి కాదు. కనీసం అప్పుడు ఉన్నటువంటి వ్యవసాయం చేయించేటువంటి వాళ్ళ భూస్వాములు, వ్యవసాయదారులనే ఉండేటువంటి వాళ్ళు, వ్యవసాయం అనేది జరిగేది. ఇట్లా ఇష్టానుసారంగా భూములన్నిటినీ పాడు చేసినటువంటి వ్యవస్థ లేదు. ఇప్పుడేమైంది? ఏమీ లేదు. దేనికి పనికి రాకుండా పోతుంది. గ్రామాల్లో మనుషులు ఉండకుండా పోతున్నారు. గ్రామాల నుంచి వలసలు పెరిగిపోతున్నాయి.